హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పూజ అయితే కంప్లీట్ అయింది. నేను మార్నింగు 4 గంటలకు లేచిన, ఇప్పుడు 9 అవుతుంది, కంప్లీట్ అయింది. చూడండి, పాయసం కూడా రెడీ చేసుకున్నాము. మనం ఫస్ట్ కల్లా పూజా విధానం ఎలా తెలుసా? ఇదివరకు చెప్పాను, చూసారా? ముందు మన పొయ్యి అనేది నీట్ చేసుకోవాలి. తర్వాత గుమ్మం చూసుకోవాలండి. గుమ్మం పూజ చూసారా? గుమ్మం పూజ ఫస్ట్ కల్లా చేసుకొని పడుకొని లేచిన ఏమన్నా స్నానం చేసుకోవాలి. స్నానం చేసి పొయ్యి నీట్ చేసుకోవాలి. పొయ్యి పొద్దుగాలే చేయాలి. ఫస్ట్ రోజు మనం చేయడానికి టైం చాలదనుకో, తెల్లవారు మార్నింగు నీట్గా చేసుకొని స్నానం చేసుకొని వచ్చిన తర్వాత నీట్గా చేసేసి పాయసం ఒక్క పక్క పెట్టుకొని అవన్నీ పూజకి రెడీ చేసుకోవాలి. అయిపోయింది కదా నా పూజ, చూసారు కదా? అంతా కంప్లీట్ అయ్యింది. తర్వాత ఓటీపీ ఛానల్ చేసుకొని ఆడవాళ్ళకి ఏం పనిరా బాబు అని అనుకుంటారు. ఆడవాళ్ళ పని ఇంట్లో మస్తు ఉంటుంది. కాకపోతే బయటికి వెళ్ళిన ఆడవాళ్ళు మగవాళ్ళ దగ్గర సీప్గా ఉండవలసి వస్తుంది. ఎందుకో తెలుసా? ఇంట్లో బండిడు పని చేసినా సరే ఆడదాయి 10 రూపాయలు సంపాదించుకోకపోతే భర్త దగ్గర ఎప్పుడు చీపే. ఎందుకో తెలుసా? 10 రూపాయల డబ్బులు భర్త 100 తెచ్చేటప్పుడు ఆడదాయి 50 రూపాయలు తెచ్చిందనుకో, భర్త దగ్గర ధైర్యంగా మాట్లాడచ్చు. అదే కష్టపడకుండా భర్త తెచ్చింది మెయింటైన్ చేసుకుని ఇంట్లో ఉన్నామనుకో, ఏమంటాడో తెలుసా? నా కష్టం తినపుట్టినావు కానీ నీకేం చేత కాదు అనే మగవాళ్ళు ఉంటారు తెలుసా? కానీ ఇంట్లో తెల్లవారు మార్నింగ్ చెప్తాను కదా, మార్నింగ్ 4 గంటల లేచేసరికి ఇప్పుడు 9:30 అయింది. మా పని పూర్తి కాలేదు. అంతే, దేవుడి పూజ కంప్లీట్ అయింది. కానీ ఇంట్లో పనులు ఆల్మోస్ట్గా అయిపోయినట్టుగా. కాకపోతే ఇంకా మనము ఒక్క పూట ఉంటాం కాబట్టి ఛాయ్ తాక్కునే ఉంటా. నాకు ఛాయ్ అంటే ప్రాణం. ఛాయ్తోటే పొద్దుగూకులు ఉంటా. మా ఆయన అంతాడు, ఇంకా ఇంట్లో మనుషుల కంటే ఛాయ్నే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావని అంటాడు. కానీ నాకు ఛాయ్ అంతే ఇష్టం. ఫ్రెండ్స్, మీకు కూడా పూజ తొందరగా అయిపోయింది అనేసి కామెంట్ పెట్టండి. నాకు ఆ మాట రాదు, నవ్వకండి. ఎందుకంటే నాకు చదువు రాదు. అందుకోసమే నేను ఆ మాట ఎక్కువ వాడను. అందుకోసమే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లకు కూడా షేర్ చేయండి అని ఆ మాట అంతాను. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక మాట, న్యూస్ లేదు కాబట్టి ఎంతమంది ఎన్ని లక్షలు అయినారో నాకు తెలియదు. లక్షల్లోనే ఉంటే న్యూస్ వస్తుందంట, అది కూడా తెలీదు. నేనైతే మా మేడంకి అడగాల. అందుకోసమే కాబట్టి మీరు న్యూస్ వచ్చేటట్టుగా మీ వల్లే సాధ్యమవుతుంది. అందుకోసమే ఎంత వీలున్న మట్టుగా సాధ్యం మీదే కాబట్టి విజయం ఫస్ట్ మీది, తర్వాతే నాది. మీరు విజయంలో ముందు గెలిపిస్తేనే నాది నెక్స్ట్. ఫస్ట్ మీ అనుగ్రహం ఉండాలా, తర్వాత దేవుడు అనుగ్రహం ఉండాలా. ఈ రెండు కలిసి వస్తేనే ఎవరికైనా ఇది అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకొకటి జోక్గా తీసుకోకండి, కానీ ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఓటీవీ ఛానల్ పెడితే ముఖ్యంగా చెప్పాలంటే మీరెవరో మేమెవరో తెలియదు కానీ చాలా సపోర్ట్ చేస్తారు. అంత వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేసి చాలా 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 సపోర్ట్ చేస్తారు. కానీ ఎక్కడైనా శత్రువులు ఎవరికవ్వని, నా విషయం కాదు, ఎవరి విషయంలోనైనా సరే మనల్ని వాళ్ళే ఆపుతారు. కాబట్టి ఆపుతారును అనరాని మాటలు కూడా అంటారు. అన్నీ కొన్ని ఉన్నాయిలేండి, అవి మామూలే. అవన్నీ మనం పట్టించుకోకపోతేనే మనం ఏదైనా సాధించగలం. కానీ అవన్నీ అమ్మ వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు అంటే మనం ఏమి చేయలేము. అందుకోసమే కాబట్టి మీ అందరూ నా టీవీ ఫ్రెండ్స్లల్లా నన్ను ఆదుకున్న వాళ్ళల్లా నా ఫ్యామిలీ,
నా ఫ్యామిలీ కంటే ఎక్కువ. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. మీ అందరికీ నా పేరు పేరున నా ధన్యవాదాలు. ఎవరెవరో నాకు తెలియదు కాబట్టి మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. లక్షల్లో ఉంటేనే న్యూస్ వస్తుందట. చూసే వాళ్ళల్లా లాంగ్ వీడియోలు ఉన్నాయి కాబట్టి చూడండి, చూసి ఇచ్చేయండి. అది చూసినప్పుడే న్యూస్ వస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళు కొంతమంది చదువులేని వాళ్ళు ట్రై చేసేటప్పుడు ఏమీ తెలియకపోయినా చేయాలని పట్టుదల ఉంటుంది. పట్టుదల ఉంటే సరికాదు, అంతా మీ సపోర్ట్ ఉండాలి. ఎవరికైనా సరే, చదువు ఉన్నోళ్ళకైనా చదువు లేని వాళ్ళకైనా మీ సపోర్ట్ మెయిన్. మీ సపోర్ట్ వల్లే ఇందులో గెలవలసిన ధైర్యం ఎవరికైనా సరే. మీ సపోర్ట్ లేనిది చదువు కాదు కదా, కొన్ని లక్షలు ఉన్నాయి. ఇందులో మట్టుగా విన్ అవ్వడం ఎవరి వల్ల కాదు. అందుకోసమే మీ సపోర్ట్ వల్ల కొన్ని ఏళ్ళల్లో జనం బతుకుతుండ్రు. అలాగే మీ అందరి పట్ల మీ సపోర్టు ఉండాలి. ఇంకా పేదవాళ్ళ పట్ల ఇంకా ఉండాలి. ఇంకా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మీ అందరూ మరీ ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నాకు ఊసి వచ్చేటట్టుగా చూడండి. నాకు ధూపం పడదు, చెప్పాలి మరి తప్పదు ఫ్రెండ్స్. అంతే కదా, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఎన్నో మాటలు కాసి ఈ ఛానల్ రన్ చేయాలి. మాటలు కాసిన వాళ్ళు ఎవరు కాయకంటుండరు. ఎవరికైనా కామెంట్లో పెట్టి మాటలు వేస్ట్ మాట్లాడతారు. అదే చుట్టాల బంధువుల్లోన కామన్సిన వాళ్ళు దీనికి ఎందుకు ఈ వీడియోలు అవసరమా? ఇది ఒళ్ళొంగిన పనులు, ఏం పనులు అనేవాళ్ళు ఇంకా చాలా బూతి మాట్లాడిన వాళ్ళు ఉంటారు కాబట్టి అవన్నీ దాటుకొని మాలాట వాళ్ళు మళ్ళీ వస్తున్నాం కాబట్టి మీ అందరి సపోర్టు మా అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నా పూజ ఈరోజుకి పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, కొంచెం హెల్త్ డౌన్లో ఉంది కాబట్టి ఈ రోజుకి ఇదే వీడియో అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని కోరుకుంటాను. మంచిగా ఉండండి, మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలనేసి కోరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.